అభినందిస్తాం. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖు. అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుతున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది. సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ 14 మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా 1000 కోట్లు, ఇప్పటికే 300 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మరో 721 కోట్ల రూపాయలు. అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకుని ఈ యొక్క జాబ్ మేళా, అట్లాగే గుణమేళా, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము, అట్లాగే వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు, అట్లాగే చాలామందికి మన రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమమైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలి. అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాల ఏఐ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిలో ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తూ ఉన్నా, నిత్యం తాలూకాల నుండి నిత్యం ప్రజలతో ఉంటూ, నిత్యం గ్రామాలు తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చేసి ఒకరోజు వచ్చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసు తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంత్రులు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున, అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నాం. అంటే డాక్టర్ మల్లారావు గారు కూడా అభినందిస్తాం, అభినందిస్తాం. ఇది రెండవది. సరే, ఇప్పుడు ఒక సమాచారం తెలిసింది, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతా ఉన్నారు. అయితే దీని గురించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికల టీవీలో రావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ నుండి ఈ యొక్క సొరంగం కాడు వస్తూ ఉన్నాం, రావడం తప్ప. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలామంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి, ప్రతిపక్ష ఎవ్వరూ దరిదాపులో కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం గమనించాలి ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005వ సంవత్సరంలో వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారు 2006వ సంవత్సరం మొదలైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై 21 కిలోమీటర్ సుమారుగా, 21 కిలోమీటర్ సుమారుగా, అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి సొరంగం పూర్తయింది 20 కిలోమీటర్. ఇటువైపు నుంచి అంటే శ్రీశైలం వైపు నుంచి బిగినింగ్ పాయింట్ కాడ ఉందో
అక్కడ ఏమైందంటే అసలు ఈ రెండవ టీబీఏ మిషన్ పెట్టడం, మొదటిదేమో నల్గొండ సొరంగ దగ్గర, అక్కడ మొదలైంది, స్టార్ట్ అయింది 2009 వరకే, సుమారుగా 21 కిలోమీటర్లు నడిచింది. అప్పుడు 2009లో కృష్ణానదికి వరద పోటెత్తి 2.5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయింది, మొత్తం కూడా మునిగిపోయింది, మొత్తం శ్రీశైలం ప్రాజెక్టే మునిగిపోయింది, పెద్ద ఎత్తున వరదలు వచ్చింది, ఆగిపోయింది. ఇటు నల్గొండ ఇక్కడ శ్రీశైలం మొదటి భాగాన ఉన్నటువంటి ఇంకొక టీపీఏ మిషన్, తువ్వే మిషను, దానికి ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అది పని ప్రారంభమైంది 2009, సుమారు 8-9 స్టార్ట్ అయింది. అంటే దాని తర్వాత ఈ 2 సంవత్సరాలు వరద వచ్చింది. అంటే నెట్గా పని జరిగింది చాలా తక్కువ సమయం. అయినా కూడా మొత్తం 44 కిలోమీటర్లో సుమారుగా 24-25 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తయినాయి. 20 కిలోమీటర్లు